అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు మనం కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకుని మంచి కారపొడి తయారు చేసుకుందాం. రుచికరమైన కారపొడి తయారు చేసుకుందాము. ఈ కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి, ఉప్మాలోకి, దేనిలోకైనా కూడా మనము టిఫిన్స్ లోకి వాడుకోవచ్చండి. చక్కగా చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇది అన్ని మనము మంచి మంచి ఆరోగ్యకరమైన పదార్థాలు కలుపుకొని మనము తయారు చేసుకున్నామండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కారపొడికి మిరపకాయలు 100 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాము. ఈ మిరపకాయలని ఇప్పుడు వేయించుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని మిరపకాయలు పెట్టుకున్నాము. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాము. చూడండి, ఇట్లా దోరగా వేయించుకోవాలి మిరపకాయల్ని. ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ధనియాలు ఈ కప్పు తీసుకుంటున్నానండి, 100 గ్రాములు. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, ధనియాలని దోరగా వేపుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మినపప్పు 1 కిలో వేసుకున్నాము. మినపప్పు 50 గ్రాములు వేసుకున్నాము. పచ్చిశనగపప్పు ఒక 50 గ్రాములు వేసుకుంటున్నాము. ఇవి రెండు కలిపి దోరగా వేయించుకుందాము. చూడండి, పచ్చిశనగపప్పును మినపప్పు వేగాయి, దోరగా వేగాయి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము. 1 కప్పు పల్లీలు వేసుకున్నాము. ఇవి కూడా దోరగా వేయించుకుందామండి. చూడండి, దోరగా వేగాయండి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేట్లో తీసుకుందాము. 1 కప్పు కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. కరివేపాకు వేగుతుందండి. ఇప్పుడు 1 కప్పు జీరా వేసుకుందాము. జీరా, కరివేపాకు చక్కగా వేగాయండి, దోరగా వేగాయి. ఇప్పుడు తీసుకుందాము. ఈ మిరపకాయలని ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకుని పొడి కొట్టుకుందాము. దీని మిరపకాయలకి 50 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు పొడి కొట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న మిరపకాయలు ఇలా పొడి చేసుకున్నామండి. ఇది ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని మిక్సీలో వేసుకుందాం. వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు కారం కలుపుకుందాము. కారము, ఉప్పు మిక్సీ కలిపి పెట్టుకున్నది వేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాము. చూడండి, పొడి కొట్టుకున్నాము. పప్పులు, మిరపకాయలు, ఉప్పు అన్నీ కలిపి పొడి కొట్టుకున్నాము. ఇప్పుడు 1 కప్పు వెల్లుల్లి వేసుకుంటున్నాము. పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 50 గ్రాములు, 100 గ్రాములు ఉంటాయి. ఇంత మట్టుకు వేసుకున్నాము. మిరపకాయలు, ఉప్పు, పప్పులు, కరివేపాకు అన్నీ కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకున్నాము ఇలాగా. ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాము. చూడండి, కారపొడి రెడీ అయిందండి. కరివేపాకుతోటి, ధనియాలతోటి, వెల్లుల్లితోటి, వీటన్నిటితోటి తయారు చేశాను కాబట్టి చాలా గుమగుమలాడుతూ ఉంది. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.